ప్రజలకు మనకు తెలిసిన విషయాలు చెప్పడము, సమస్యల గురించి మాట్లాడము. దానికంటే ముఖ్యంగా ఏంటంటే మన సత్యమూర్తిని మాట్లాడాడు. వద్దప్పుడు అవకాశం వస్తుంది. సత్యమూర్తి నాకు అవకాశం వస్తుందా? ఇటువంటి నాయకులను లేపడం కోసం, ప్రోత్సహించడం కోసమే ఈ కార్నర్ మీటింగ్స్. ఏదో మీటింగ్ పెట్టా నేనే మాట్లాడన్నా మా హరిషి కూడా కింద ఉన్నాడు. నేను కూడా రేపు నుంచి కిందనే. నేను వేరే ప్లేస్ పోతా. ఇక్కడ మొత్తం వీళ్ళే డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ జిల్లా నాయకులు మాత్రమే ఈ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తారు. ఎవరెవరు మాట్లాడేయాల? శక్తి కేంద్రం ఇన్ఛార్జు సత్యమూర్తి మాట్లాడాడు. 77 బూత్ అధ్యక్షుడు రామలింగేశ్వరని మాట్లాడాడు. 78 బూత్ అధ్యక్షుడు శ్రీనివాసన మాట్లాడాడు. 79 బూత్ అధ్యక్షుడు మా సాయిల లెక్క మాట్లాడాడు. అవునా కాదా? ఈ లీడర్షిప్ పెంచడానికే భారతీయ జనతా పార్టీ ఈ కార్నర్ మీటింగ్ పెట్టింది. ఆ డివిజన్ యొక్క బూత్ యొక్క సమస్యను ప్రజలకు వివరించడానికి, కేసీఆర్ యొక్క నియంత నికృష్ట వైఖరిని ప్రజలకు వివరించడానికే ఈ సమావేశం. ఇది బహిరంగ సభ కాదు. వాహనాలు పెట్టి, కార్లు పెట్టి, బస్సులు పెట్టి, బిర్యానీలు పెట్టి, బీర్లు పెట్టి 100 నుంచి 500 నుంచి 200 300 ఇచ్చి పిలిచే మీటింగ్ కాదు. 100 నుంచి అంతకంటే అంతమంది ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రజలు, కార్యకర్తలు పాల్గొనే సమావేశం ఇది. ఎందుకంటే వారి టీఆర్ఎస్ పని లేదు కదా. మరి ఏ మంత్రాలే అంటారా? ఎవరు అడుచుకుంటారు? కేసీఆర్ ఎవరు అడుచుకుంటారా? ఈ బోయినపల్లి గురించి మాట్లాడారు. నువ్వు బోయినపల్లి హలో ఈ బోయినపల్లి గట్టి కట్టడం ఇప్పుడు కట్టడం ఏమన్నా మారిందా? ఒక్కడైనా మారిందా? ఎవరా బోయినపల్లి ఏం మారలేదు. ఎట్లున్నా కట్టలేదు. బోయినపల్లి లీడర్లు మాత్రం మారారు బాబు. ఇప్పుడు మా వాళ్ళు చూసారు. బోయిన చెరువును కబ్జా చేసి రాపిరవునా? కొంచెం వచ్చిరా 2 గుంటలు 3 గుంటలు వచ్చిరావునా? మొత్తం కబ్జా చేశారు. పురావస్తు శాఖ భూములు మొత్తం కబ్జా చేశారు. గడ్డి చేరులో మొత్తం అవుట్లెట్ చేసి మొత్తం అది అమ్ముకున్నారు. ఐడిపిఎల్ భూములు అమ్ముకున్నారు. పాపం పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆయనకి వచ్చారు. మన ఢిల్లీకి వచ్చారు. అందరు పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే అది ఎవరితో ఆస్తి చెప్పి దొంగ డాక్టర్లు తయారు చేసి పేదోళ్ళను తమ్ముడు వచ్చి ఢిల్లీకి వచ్చి కలిసిపోయాడు. మినిస్టర్ కలిపించారా? కలిపించి మొత్తం పేదలు తీసుకుపోయి రోజు అక్కడ డీసీపీట పోలీసులు అక్కడ ఏసీ డీఎస్పీ ఎవరు రోజు అక్కడ పేదలు తీసుకుపోయి బెదిరిస్తున్నారట. నాన్ అవైలబుల్ కేసు పెడతారట. సపోర్ట్ చేస్తే బీజేపీ నాయకులు 2 షెడ్యూల్ చేస్తారట. చూపించి 2 రోజులు ఇంకా 4 నెలలు 2 నెలలు తర్వాత గవర్నమెంట్ మీకు తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? మళ్ళీ ఎవరు తగ్గుతారు? మన తగ్గుతున్నారు. అందుకేనా ఈ కార్నర్ మీటింగ్స్ అందుకే పెడుతున్నాం. ఇలా 10వ తారీఖు అలా ఇవాళ నుంచి 20వ తారీఖు వరకు 15 రోజుల 11,000 కార్నర్ మీటింగ్స్ పెట్టి దేశంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చరిత్ర సృష్టించబోతున్నారు. ఇవాళ స్టార్టింగ్ అని లాంచింగ్ అయింది. ఇవాళ స్టార్ట్ 11,000 కార్నర్ మీటింగ్స్ ఇట్లే మీటింగ్ పెడుతున్నాం. బహిరంగ సభలు కాదు. గిట్ల మీటింగ్స్ చూస్తున్నాం అంతా కూడా. మనకేం కొత్తగా ఇది. మొన్న మీరు చూసారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుకొని గల్లీ బస్సు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1400 కిలోమీటర్ల సుడక వచ్చింది. రోజు వచ్చి సుడక 1400 తిరుపతి అప్పుడు వచ్చింది. మొత్తం దుమ్మవుతుంది. 1400 కిలోమీటర్లు తిరిగినాం పాదయాత్ర ద్వారా. సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 15 భారీ బహిరంగ సభలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు, మన ప్రియతమైతే మోడీ గారు 3 సార్లు వచ్చారు. మన అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అఫీషియల్ ప్రోగ్రామ్ కు. జేపీ నడ్డా గారు 3 సార్లు వచ్చారు. కేంద్ర మంత్రులు వచ్చారు. కేంద్ర నాయకులు వచ్చారు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తి ఏంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఒక 2 సంవత్సరాల నుంచి ఎట్లా చూపెడుతున్నాం మీ అందరికీ తెలుసు. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏం జరిగినా కూడా ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ పువ్వు అంటున్నారు. కాబట్టి ఇవాళ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ ఆలోచన, టీఆర్ఎస్ పార్టీ యొక్క మూర్ఖత్వపు విధానాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అవినీతి భాగవతం అంతా ప్రజలకు వివరించాలని చెప్పి ఆలోచనతోనే ఈ కార్నర్ మీటింగ్స్ ను ఈ రోజు ప్రారంభించడం. 20వ తారీఖు వరకు 11,000 కార్నర్ మీటింగ్స్ ను భారతీయ జనతా పార్టీ జరుపుతుందంటే ఈ ఆషామాషియాలు మామూలు విషయం కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం. ఇలా సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలు కనీసం ఆదుకునే నాదులు లేడు.
కష్టాలున్న ప్రజలకు ఏముంటుంది? ఒక్కసారి పోయి కలిస్తే వాళ్ళ బాధలు తెచ్చుకుంటే, వాళ్ళ సమస్యలు తెచ్చుకుంటే వాళ్ళకు ఆత్మ నిబ్బరం అవుతుంది. అరే మమ్మల్ని వచ్చి కలిసారు, మా బాధ విన్నారు, మా కష్టాలు విన్నారు చెప్పి ఒక తృప్తి వాళ్ళకు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బాధలు వినడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితమైండు, ఫామ్ హౌస్ కే పరిమితమైండు, ప్రగతి భవన్ కే పరిమితమైండు. సమస్యలు వినడు, సమస్యలు నడుచుకోరు. 8 సంవత్సరాల నుంచి పాలన గాలికి వదిలేసాడు. ఏమనంటే ఎప్పుడు అధికారం కాపాడుకోవాలో మళ్ళీ ఎక్కడ దొంగదారులు అడ్డదారులు అధికారం రావాలని చూస్తారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను పట్టించుకునే ప్రశ్నలు ప్రశ్నిస్తే జైలు వేస్తాడు, అడ్డుకుంటే లాఠీతో విడిపిస్తాడు. ఇంకెక్కువ మాట్లాడితే 4 వేల కేసు పెట్టి జైల్లో పెడతాడు. యువకులు మాట్లాడితే ఉద్యోగాల కోసం యువకులు మాట్లాడితే లాఠీచార్జ్ చేస్తాడు, కమ్యూనిస్ట్ గొప్ప చేస్తాడు, రౌడీ షీట్ గొప్ప చేస్తాడు. 4 వేల కేసు పెట్టి ఉద్యోగాలు రాకుండా వేస్తాడు. ఉద్యోగాలు లేకుండా వేసాడు, ఉద్యోగులకు జీతాలు లేకుండా చేసాడు. ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అని పరిస్థితి. ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ ఇద్దరికి జీతాలు, ఇప్పటికి ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడు. ఏం ఇవ్వకుండా ఎలా ప్రజల్ని ఇబ్బంది చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. అందుకే భారతీయ జనతా పార్టీ అలా ప్రజల కోసం ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానం ప్రజలు వివరించడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది. ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేస్తే మాట్లాడు. ఈ భాగ్యనగర్ హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో హైదరాబాద్ నుంచి 60% ఆదాయం వస్తే రెవెన్యూ వస్తుంది. హైదరాబాద్ నుంచి 60% రెవెన్యూ వస్తుంది. ఇవాళ రెవెన్యూ వస్తున్నటువంటి హైదరాబాద్ లో ఏం అభివృద్ధి చేస్తారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. ఏ శాఖకు, ఏ అభివృద్ధి పనులకు ఎన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించారో ఇలా ఇంత జాబితా లేదు, కనీసం దూరం లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇలా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. మీరు కష్టపడి భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నం చేశారు. 4 సీట్లలో భారతీయ జనతా పార్టీ 45 సీట్లు గెలిచాం. కానీ మేయర్ అయితే అనుకున్నాం, మేయరాలే దుర్మార్గులు, దుస్తులు ఇద్దరు ఒకటే ఈ హైదరాబాద్ లో దోచుకుంటున్నారు. హైదరాబాద్ లో కనీసం 60% ఆదాయం వస్తే కనీసం ఏం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్లైఓవర్ వర్కులు అంటారు, ఫ్లైఓవర్ పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బస్సు దానికి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రోడ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బియ్యానికి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మరుగుదొడ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ లైట్లకు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బియ్యం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, అన్ని రకాల రైల్వే నిర్మాణాలు చేపడుతున్నది కేంద్ర ప్రభుత్వం, హైవే రోడ్డు హైదరాబాద్ దిక్కుకొని హైవే రోడ్డు నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా కేంద్రం ఏమిస్తులేదు భవనాలు చేస్తున్నారు. భాగ్యనగర్ ప్రజలతో ఆలోచించాలి, ప్రశ్నించాలి టీఆర్ఎస్ పార్టీని. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తున్న కేసీఆర్ ఇలా భాగ్యనగర్ ప్రజల నుంచి 60% ఆదాయం పొందుతున్నాయి. మరి భాగ్యనగర్ ప్రజలకు మీరు ఏమిచ్చినవో ఇలా భాగ్యనగర్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా కేవలం అభివృద్ధి నుంచి మనమే ప్రతిసారి మోడీ గారు తిట్టడమే, భారతీయ జనతా పార్టీ తిట్టడమే. బీఆర్ఎస్ పార్టీతో కొత్త దుకాణం చేసిండు. అందరూ తెలుసు పాత ఫైనాన్స్ బోర్డు అప్లపాలు ఏదైతే మళ్ళా ముట్టడానికి కొత్త ఫైనాన్స్ బోర్డు పెడతాడు. టీఆర్ఎస్ మూతపడ్డది. తెలంగాణ కష్టపడి సాధించుకోవడం, తెలంగాణ పేరు తీసేసిండు. తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెగింపు జరిగిందిగా. ఆయనకు తెలంగాణకు సంబంధం లేదు. జై తెలంగాణ అంటలేడు, అమరవీరులకు జోహార్ అంటలేడు, తెలంగాణ ప్రజలు ఉత్తరిస్తలేడు. ఏం చేస్తాడు? తెలంగాణ ప్రజలను గాలి కొల్లేసిండు. కష్టపడి ఇష్టపడి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు మోసపూర్తమైన మాటలు చెప్పిన నమ్మి నేను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రజల గాలి కొల్లేసి అలా అభివృద్ధి గురించి మాట్లాడక ఇలా ఇష్టం మోసం చేస్తూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.